కళ్యాణాలు జరగాల్సిందే. కళ్యాణాలు జరిగిన తర్వాత ఆ దంపతుల మీద ఎవరైనా దాడి చేసినట్టయితే, దాడి కాదు కానీ పరశురాముడు వచ్చాడు, శివుని విల్లు విరిచాడు కాబట్టి ఈ విష్ణువు విల్లు విరవగలడా అనేటటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడని అంటారు. నిజమే. అంతేకాదు పరశురామ గర్వభంగం అని కూడా అంటారు. కానీ పరశురామ గర్వభంగం అనకూడదండి, అది చాలా తప్పు. ఎందుకొరకు అని అంటే పరశురాముడు అవతారమే, మరొక అవతారం వచ్చింది కాబట్టి ఈ అవతార అంశలో ఉన్న మొత్తం శక్తిని రామునికి ధారపోయడానికి వచ్చినటువంటి పరశురాముడు మహాత్ముడు అండి. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నది, క్షాత్రశక్తి ఉన్నది పరశురామునిది. ఈ శక్తిని అంతా రామునికి ధారపోశాడు. ఆ విల్లు పట్టుకున్న వెంబడే పరశురాముని యొక్క శక్తి అంతా రామునికి అందుతుంది. ఎందుకంటే పరశురాముని శక్తి రామునిలోకి వచ్చేస్తే రాముడు ఈ రాక్షస సంహారం చేయగలుగుతాడు. అదండి అవతార తత్వం. అలాగా రామచంద్రుడు సీతమ్మ వారితోటి అలాగ రక్షించుకొని వచ్చాడు. కాబట్టి కళ్యాణం తర్వాతనే కదా ఇది జరిగింది. కాబట్టి నవమి తర్వాత నవదంపతులు, కళ్యాణం అయిన తర్వాత నవదంపతుల పైకి ఎవరైనా వచ్చినట్టయితే అతడు పరశురాముడు అంతటి వాడు కానిగాక రక్షించడానికి భర్త సంసిద్ధంగా ఉండాలి అనే గొప్ప అర్థం. ఈ తత్వాన్ని కూడా మనము రాజస్థాన్లో ఎట్లా ఉండేదంట అంటే మన భారతదేశంలో ఒక భాగమే కదా. పెళ్లి అయిన తర్వాత అదివరకు ఆ అమ్మాయి మీద దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు, చుట్టాలలో ఎవరో ఒకడు ఉంటాడు, ఇంకా వేరే వారికి పెళ్లి చేస్తారా అని వచ్చి అపహరించుకుని పోయేటటువంటి వాళ్ళు అంటండి అమ్మాయిని, వధువును. ఆ సందర్భంలో ఇలా జరుగుతాయని చెప్పేసి వరుడు తన బలాన్ని తన వెంబడి పెట్టుకునేవాడట. వాడు బలంతో వచ్చేవాడు, ఓడించి భార్యను కాపాడుకొని తీసుకుపోవడం అనేది రాజస్థాన్లో జరిగేవంట ఎక్కువగా. అంటే రామాయణం యొక్క సందేశం భారతదేశం మొత్తం ఉంటుంది. అలాగే గురువు గారు, అంటే శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది, పట్టాభిషేకానికి సంబంధించి ఏముంటుంది? సాధారణంగా నవమి తర్వాత దశమి నాడు పట్టాభిషేకం చేయడం అనేది సంప్రదాయంగా ఉంది. కళ్యాణం తర్వాత జరగాల్సింది ఇంకా పట్టాభిషేకమే కదా. కాబట్టి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది రాముల వారిది అనేటువంటి ప్రశ్నగానే వచ్చినట్టయితే మనకు తెలుసండి, ఎప్పుడైతే రావణ వద్ద జరిగిందో, జరిగిన తర్వాత పుష్పక విమానం వచ్చింది. ఆ పుష్పక విమానంలో అందరూ కూర్చున్నారు, బయలుదేరారు, చూస్తూ వస్తున్నారు. ఏ గోదావరి నది, ఏ నది, ఏ అరణ్యము, ఏ కిష్కింద, ఏ భరద్వాజ ఆశ్రమం, ఏ సుతీక్షుని ఆశ్రమం, ఏ అగస్త్యుని ఆశ్రమం, అమ్మవారికి అన్నీ చెప్తున్నాడు అనమాట రామచంద్రుడు. పుష్పక విమానం ఎందరైనా కూర్చునేటటువంటిది. సుగ్రీవాదులు అందరూ బయలుదేరారు, అంతా అరణ్యం చూస్తూ వస్తున్నారు. భరద్వాజాశ్రమానికి దగ్గరకు వచ్చేసిన తర్వాత వస్తున్నామన్నటువంటి వార్తను పంపించవలసింది అని అనుకొని, పంపించాల్సిన అవసరం ఉంది అని అనుకొని హనుమంతుడిని పంపిస్తారండి. హనుమంతుడు ఆ విధంగా వెళ్తాడు. వెళ్ళి భరతునికి ఈ విధంగా విజయం సాధించి అమ్మవారితోటి రామచంద్రుడు వస్తున్నాడు అని. ఎందుకంటే భరతుడు పాదుకలు తెచ్చి పాదుకలు అక్కడ పెట్టి తాను నంది గ్రామంలో ముని రూపంలోనే ఉన్నాడండి 14 సంవత్సరాలు. తాను రాముడు అక్కడ ఎట్లా ఉన్నాడో ఆ విధంగా ఉన్నాడండి తమ్ముడు. అందుకే ఏమంటాడంటే రాయపురం సుబ్బారావు గారు ఈ రామాయణ ధర్మమరసి అంటాడు. ఆశ కైపున అనుజుల అన్యోన్య కంఠములకు తెగిన భారత నీతి కులికే మనసు, అన్నదమ్ములు ఏకోదర న్యాయ పంక్తి దాటిపోని రామాయణ ధర్మమరసి, ఆశ కైపున అనుజుల అన్యోన్య కంఠములకు తెగిన భారత నీతి కులికే మనసు. అన్నదమ్ములు ఒకే తల్లి గర్భంలో పుట్టినటువంటి విధంగా ఉన్న నలుగురు అన్నదమ్ముల యొక్క ధర్మాన్ని తెలిసి నాకు మహానందం కలిగింది. కానీ ఆశతోటి పరస్పరం కొట్లాడి చంపుకున్నటువంటి భారత కథలను చూస్తే నా మనస్సు కదిలిపోయింది, నా గుండె చెదిరిపోయింది అంటాడండి. కాబట్టి ఆ విధంగా భరతుడు మునివృత్తిలో ఉండి స్వాగతం పలికి అయోధ్యలో పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసింది అది దశమి రోజు అనేటటువంటిదే. నవమి దాటిన దశమి రోజు అనేటటువంటిదే పెద్దల వల్ల మనకు తెలుస్తున్నటువంటి విషయం అండి. అయినా నవమి దశమి రెండు కలుపుకొని రెండో రోజు పట్టాభిషేకం చేసుకునేటటువంటి సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని భద్రాచలం పాటిస్తుంది, అన్ని రామాలయాల్లో పాటిస్తారండి. కళ్యాణము, పట్టాభిషేకం అది. అలాగే ప్రస్తుతం